చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. కోర్టు వారు సదరు ముద్దాయి అడవాల శాంతాదేవికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన పక్షంలో నాకు ప్రాణహాని ఉన్నట్టే. అందుకని సదరు అడవాల శాంతాదేవి గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని మీ పేరున రిట్ వేద్దాం. దాంతో ముందస్తు బెయిల్ మంజూరయ్యే ప్రసక్తే లేదు. నమస్కారం సార్. ఏంటి? మా ఆయనకి భోజనం తీసుకొచ్చాను. బయట కూర్చో, పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్, ఆ జిల్ వైన్ షాప్ పార్టీని బయటకు పంపించు. రండి, కూర్చోండి. నా బతుకి భోజనం ఒకటే తక్కువైంది. ఏడవకండి. మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపుస్తుంది. కూర్చోండి. ఏమండి, ఏడ్చి ప్రయోజనం లేదు. మీరు ఏ తప్పు చేయలేదు. ఇవాళ కాకపోయినా రేపైనా మీరు బయటకు వస్తారు. కాస్త ఓపిక పట్టండి. ఓపిక? బతికినంతకాలం ఓపిక పట్టాల్సి వస్తుంది. బాధపడొద్దని చెప్పాను కదా. ముందు మీరు భోంచేయండి. ఏమండి, అన్నం తినకుండా ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏ ముహూర్తంలో ఆ వైన్ షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను, కానీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న గంటలోనే అంతా అయిపోయింది. అదే నాకు చాలా బాధగా ఉంది మాలిని. ఏమండి, ఆ రోజు ఏం జరిగిందో మీకేమన్నా తెలుసా? షాప్ హ్యాండ్ ఓవర్ చేయమని నేను బలరాం మావయ్యని అడిగినప్పుడు జయకృష్ణ కూడా అక్కడే ఉన్నాడు. సాయంత్రం 5ంటికి హ్యాండ్ ఓవర్ చేస్తానని బలరాం మావయ్య చెప్పాడు. మేము అలా మాట్లాడుకుంటున్న టైంలో ఎవరో ఒక వ్యక్తి క్వార్టర్ బాటిల్ సర్దుతూ కనిపించాడు. సాయంత్రం నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక బలరాం మావయ్య ఆ క్వార్టర్ బాటిల్స్ని ముందుగా అమ్మాడు. మేనేజ్మెంట్ మారిందని ఖాతాదారులకి చెప్పి మరీ రేటు తగ్గించి అమ్మాడు. ఆ స్టాక్ ఎంతుంటుంది? ఒక బాక్స్ స్టాక్ మాత్రమే. బహుశా 20 క్వార్టర్ బాటిల్స్ ఉండొచ్చు. మాలిని, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమండి, షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకోక ముందు ఎవరో ఒక వ్యక్తి వాటర్ బాటిల్స్ స్టాక్ లో సర్దాడంటున్నారు. అవి 20 బాటిల్స్ ఉండొచ్చంటున్నారు. మీరు షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఆ క్వార్టర్ బాటిల్స్ నే తగ్గింపు ధరలకి బలరాం అమ్మాడు అంటున్నారు. ఒకవేళ ఆ కొత్త స్టాక్ క్వార్టర్ బాటిల్స్ లోనే సైనైడ్ కలిసి ఉండొచ్చు కదా? మినిస్టర్ గారు పిఏకి 2 లక్షలు ఇచ్చేస్తే చెల్లెమ్మకు ముందస్తు బెయిల్ దొరికినట్టే. నాన్నా, ఇప్పటికిప్పుడు 2 లక్షలు సిద్ధం చేయడం అంటే మాటలా? ఎక్కడి నుంచి తేగలం? పని జరగాలంటే ఏదో రకంగా ప్రయత్నించాలి కదమ్మా. వదినా, ఏంటంత
కంగారు? ఇందు, వైన్ షాప్ మా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్న రోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి 20 క్వార్టర్ బాటిల్స్ స్టాక్ లో సర్దట్ట. ఆ టైంలో బలరాము, మా ఆయన, మీ పెద్దన్నయ్య జయకృష్ణ అక్కడే ఉన్నారట. సాయంత్రం మా ఆయన షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ముందుగా అమ్మింది ఆ క్వార్టర్ బాటిల్సేనంట. మేనేజ్మెంట్ మారినందుకు తగ్గింపు ధరలకి బలరామే ఆ బాటిల్స్ అమ్మాట. మరి ఈ సంగతి వినోద్ అన్నయ్య పోలీసులకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అది నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు ఏం జరిగిందని ఇందాక నేను యథాలాపంగా అడిగాను. అప్పుడే ఈ సంగతి చెప్పారు. వినోద్ లేటుగా చెప్పినా మంచి క్లూ ఇచ్చాడు. ఇందు, అతనెవరో ఏంటని మనం ఆరా తీస్తే? వద్దు. దీన్ని బేస్ చేసుకుని మనం ట్రై చేయడం కన్నా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ చేత ఎంక్వైరీ చేయించడమే మంచిది. ఎవరయ్యా అది? నేనే సార్, రూమ్ బాయ్ని. ఈ వేళప్పుడు ఏం పనయ్యా? బిర్యానీ తెమ్మని చెప్పారుగా, తెచ్చాను సార్. బిర్యానీయా? నేనెప్పుడు చెప్పానయ్యా? మీరు చెప్పలేదు సార్, మీ అల్లుడు గారు చెప్పారు. అల్లుడు, అల్లుడు, హోటల్ బాయ్ బిర్యానీ తెచ్చాడంట, వెళ్ళి తీసుకో. అల్లుడు, అల్లుడు, వీడొకడు మందు కొట్టాడంటే శవంలా పడిపోతాడు. సార్ త్వరగా రండి సార్, నేను వేరే రూమ్లో కూడా వెళ్ళాలి. అబ్బా ఉండవా, వస్తున్నాను. ఎరా, మందులో సైనైడ్ కలిపి 16 మందిని చంపి ఇక్కడ వచ్చి దాక్కున్నావా? అయ్యో బాబోయ్, నేను అమాయకుడు సార్. ఆ చావులకి నాకు ఏ సంబంధం లేదు సార్. మరెందుకు ఇక్కడ వచ్చి దాక్కున్నావు? ఒకే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టింది సార్. ఫర్ ఏ చేంజ్, చిన్న మార్పు కోసం హోటల్లో ఈ రూమ్ తీసుకున్నాను సార్. అలాగా? అలాగే సార్. ఎస్ సూర్యప్రకాశరావు డిఎస్పీ గారు, మరో ముఖ్య విషయం, ఈ ఘోరం చేసింది ఎవరో కాదు సార్, అడపాల శాంతాదేవి. నేనంటాం కాదు సార్, పేపర్లు కూడా వేశారు. ఆవిడ్ని పట్టుకుని తీవ్రంగా శిక్షించి మీ పోలీస్ పర్మనెంట్ చూపించాలి. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్ సార్. ఏంటి సార్ ఇది? తప్పు చేసిన వాళ్ళని పెట్టి అమాయకుడిని అనుబట్టుకుని కొడతారు. ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టండి సార్. కోర్టుకి వెళ్తా, హైకోర్టుకి వెళ్తా, సుప్రీం కోర్టుకి వెళ్తా. అయ్యే బాబోయ్, ఇదేంటి? సైనైడ్ మధ్య చావులు కారకుడు నేనేనని పోలీసులు కనిపెట్టి నన్ను కొల్ల పొడిచినట్టుగా కలొచ్చింది. కొంప తీసుకరగా నిజం వస్తుందా? ఏ ఎవరు ఆడుతుమ్మిందే? ఆ పగటి గల్లో నిజం కావు. ఎందుకైనా మంచిది ఓసారి అల్లుడు అడుగుదాం. అల్లుడు, 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 బాత్రూంలోగా దూరాడా? అల్లుడు, అల్లుడు, బాత్రూంలో కూడా లేడే. మరి ఎక్కడికి వెళ్ళిట్టు? హోంసిక్ తట్టుకోలేక చెప్పా పెట్టకుండా పెళ్ళాన్ని చూడటానికి చెక్కేశాడా? ఏంటి సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఎవరూ లేరు కాబట్టి అలా మాట్లాడుకుంటున్నాను. అసలే గాని మా అల్లుడు చూసావా? ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. బయటికి వెళ్ళాడా? అవును సార్, రూమ్ లో కూర్చొని బోరు కొట్టిందట. అలా సెంటర్ వరకు వెళ్ళొస్తానని చెప్పారు. మీరు అడిగితే చెప్పమన్నారు. ఇప్పుడుగా నల్లుడు పోలీసులు కంటపడితే కొంపలు అంటుకుంటాయి. అరే, నువ్వు రూమ్ లాక్ చేసి తాళం రిసెప్షన్లో ఇచ్చేయి, నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగే సార్. ఏమయ్యా,
నీ అంత ఎత్తే ఉంటాడు, కాకపోతే నీకంటే అందగాడు, అయస్కాంతం కళ్ళు, ఎర్రగా ఉంటాడు. పేరు జయకృష్ణ. తప్పించిపోయాడా పేడాపోయా. నాకన్నా అందగా నేను చూడలేదు, చూడను. అంతేలే, మా శాలిటీ మంచిదైతే ఆడిని అనుకోవాల్సిన పనే ఉంది. జామాత దశమగ్రహమా, ఎక్కడికి పోయావు నాయనా? కనిపించు. కనిపించకుండా ఎక్కడికి చచ్చావురా? నా చావుకు వచ్చి పడింది. ఇదిగో బాబు, మా అల్లుడు కనిపించట్లేదు, నీకేమైనా కనిపించాడా? పెళ్ళం కనిపించక ఏడుస్తుంటే మీ అల్లుడు గురించి అడుగుతావేంటయ్యా బాబు? కొంప తీసిన రెండో పెళ్ళాన్ని మీ అల్లుడు కానీ లేపుకోలేదు కదా? ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? హలో, అమ్మడు, సీతమ్మడు, నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను. ఇదేంటి టక్కులు కట్టింది? మళ్ళీ ట్రై చేద్దాం. హలో. హలో అమ్మడు, నేనమ్మడు, మీ నాన్న మాట్లాడుతున్నాను. ఫోన్ పెట్టేకు, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మడు, మళ్ళీ పెట్టేసిందండి. మళ్ళీ ట్రై చేద్దాం. ఇదేంటి మళ్ళీ కట్ చేసింది? మళ్ళీ ట్రై చేద్దాం. ఎంగేజ్. ఏమయ్యా, మాలుడు ఎక్కడైనా చూసావా? నీ అల్లుడు ఏమన్నా స్టేట్ మినిస్టరా, సెంట్రల్ మినిస్టరా, బీఏపీని అడిగినట్టు అడుగుతున్నావే? తెలిస్తే తెలుసని చెప్పచ్చు, లేకపోతే లేదని చెప్పచ్చు కదా. ఇదిగో తమ్ముడు, మాలుని ఎక్కడైనా చూసావా? మా ఊరికి టికెట్ ఇమ్మన్నట్టుంది మీ వరుస. ఓయా, తిరిగి తిరిగి కళ్ళు పచ్చబడి మెదడు మొద్దు పారిపోతోంది. రే నాయనా, అల్లుడు ఎక్కడ తెచ్చావురా? బలరాంలా ఉన్నాడే, ఆ వాడకం నడక అంతా అతనే. ఆగండి సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కంగారు పడతారేంటి సార్? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటయ్యా, ఏ విషయంలో ఏంటంటే అంత చిరాకు పడుతున్నారు? ఊరందరికీ జాతకాలు చూసి మంచి చెడు చెప్తారు, కానీ మా వియ్యపురాల శాంతికి ఇలా జరగబోతుందని ముందుగా చెప్పలేదా? ముందు నువ్వు సైకిల్ వదలవయ్యా. సైనడు మద్యం చావుల కేసులో మీ వియ్యపురాలు ముద్దాయటగా, ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలిస్తున్నట్టుగా. ఇది నిజమేనా? ఇంతకీ ఆ తప్పుడు పని చేసింది ఎవరై ఉంటారు? నువ్వు సైకిల్ వదులుతావా లేదా? కారణం ఎవరో చెప్పండి సార్. పని చెప్పాలి. ఏమయ్యా, కాస్త చూసి నడవలేవు? కళ్ళేమన్నా వెనకాల ఉన్నాయా? మాటలు తిన్నగానే తనిగా వస్తున్న నన్ను ఢీకొట్టి పైగా కళ్ళు వెనకాలంటావా? చంపేస్తాను.
అయ్య బాబోయ్, ఏదో పొరపాటున నోరు జారాను. ఆ మాత్రానికే కత్తి తీయాలా? ముందు ఆ కత్తి లోపల పెట్టండి. అది అలారా దారికి వస్తా. సార్, ఏంటి దగ్గరలో బార్ ఎక్కడ ఉందో చెప్తారా? అడుగడుగున బార్ ఉంది, అంతటను బార్ ఉంది. ఎదురుగా వెళ్ళి రైట్కి తిరిగామంటే విజయ వైన్స్ ఉంది. విజయ వైన్స్ లోపల బార్ Thanks ఉంది. అండి. వస్తా. తిన్నగా వెళ్ళి రైటా? రైట్ ఇది కదా. ఏట ఏంటా లుక్కు? నీ చెప్పు సరే భయ్యా. బూట్లున్నాయి. ఏదైతేనే చంపలేసుకోవడానికి. ఏ అంత తప్పని నువ్వేం చేసావు? ఉయ్యోయ్యా, చెప్పొచ్చావు గాని నాకు మండిపోతుంది. ఏం పాపం? నీతో పాటు లాజిక్ వచ్చిన పాపానికి. అసలు నువ్వు చేసిందేమన్నా బాగుందా? అసలు మనమేంటి, మన పరిస్థితి ఏమిటి, ఇవేం ఆలోచించకుండా చెప్పబెట్టకుండా నీ ఎంతో నువ్వు బయటకు వచ్చేయడమేనా? నువ్వు రూమ్ లో కనపడిపోయేసరికి సడన్ గా బీపీ రేజ్ అయిపోయింది. మొత్తం ఏరియా అంతా చుట్టపెట్టి కనపడి వాళ్ళందరిని అడిగి అందరితో చిబాటు తినాల్సి వచ్చింది. నువ్వు మంచి గురక మీద ఉన్నావు. 2-3 సార్లు లేపాను, నువ్వు లేవలేదు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని అలా నడుచుకుంటా వచ్చి ఈ బార్లో సెటిల్ అయ్యాను. మా గొప్పని చేసావులే, బుద్ధుండక్కర్లేదు. అసలు మన పరిస్థితి తెలుసు కూడా. నువ్వు ఊరుకో, చెప్పావు కానీ 24 గంటల ఆ రూమ్ లో పడి ఎవరుంటారు? పోలీసులు కనిపిస్తే ఈ పాటికి లాకప్ రూమ్ లో ఉండేవాడివి. పద మన రూమ్కి వెళ్దాం. చూడు, ఫస్ట్ పెగ్గే అవ్వలేదు, ఇంకో 2 పెగ్గులు కొట్టేద్దాం. నీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వు. రావయ్యా మగడ, మన రూముకి తెప్పించుకుని ఎంత కావాలంటే అంత తాగుదాం. ఏ ఇక్కడ తాగితే ఏమవుతుంది? బుక్ అయిపోయి బొక్కలోకి పోతాం. ఎవడు చూడొచ్చాడులే. బాబు, నీ కాళ్ళు గడ్డం పట్టుకుంటాను. కబుర్లు ఆపి ముందు ఇక్కడి నుంచి పతరా నాయనా. తప్పించుకున్నాను. ఏహే, ఇందా నుంచి నచ్చబెడుతున్నావేంటి? పోలీసులు గాని మన చూస్తే బెండు తీస్తారు. బెండు లేదు, గిండు లేదు. నువ్వు కూడా ఓ పెగ్గాయి. అప్పుడు పోలీసులే కాదు, ఎవడొచ్చినా మనం భయపడక్కర్లేదు. మందు మహత్యం. ఇది వాళ్ళు మర్యాదగా బయటకు వస్తావరవా? రాకపోతే ఏం చేస్తా? ఏం చేస్తాను? బతిమాలుకుంటాను. అది అలా తగ్గి డౌన్లో ఉండు. ఈ పెగ్గు పూర్తయ్యాక వెళ్దాం. విజయ బార్ అండ్ వైన్స్. ఒకవేళ బలరాం ఈ బార్లో గాని ఉన్నాడేమో.